ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లండి. పార్టీ శ్రేణులకు రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేయడం హర్షణీయం. వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఏపీ అధ్యక్షులు రాంబాబు ఉద్బోధ. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్తో వర్తకులకు ప్రయోజనాలు ఎన్నో. ఐసీఏఏ సభ్యురాలు దుర్గాంజలి వెల్లడి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా నలుమూలల నుండి 27 మంది అర్జీదారులు హాజరై వారి సమస్యలను ఎంపీ సతీష్ బాబుకు తెలియజేయగా వాటిలో 5 సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా దర్బార్కు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న మానసిక వికలాంగుడి సమస్య రాగా తక్షణం స్పందించి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా చైర్మన్ తలాటం హరీష్ ఆక్సిజన్ సిలిండర్ను అందజేశారు. సివిల్ సర్వీస్ కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయికి ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్ ను అందించారు. కాకినాడ విచ్చేసిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబును పలువురు క్రీడా సంఘం ప్రతినిధులు పద్మనాభం, ఎస్ఎస్ఎన్పి శాస్త్రి, రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే విధంగా రూపొందించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రజా దర్బార్కు వచ్చేవారి అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జీ, అడ్వకేట్ దుర్గాప్రసాద్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి యేసుదాసు, చింతపల్లి అర్జున్, యాళ చక్రవర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవ్రీ గ్రీవెన్స్ ఎక్సెప్ట్ సమ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ తప్ప ఎవ్రీ గ్రీవెన్సెస్ సాల్వ్ అవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇలా నిరంతర ప్రక్రియ. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ గ్రీవెన్స్ అన్నది ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి దగ్గరగా మేము పనిచేయడానికి వీలుగా ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం చేసిన ఈ వినూత్న కార్యక్రమం వల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. దీంట్లో మీరు చూసినప్పటి 250 నుంచి 350 మందికి లాస్ట్ 11 వారాల్లో మేము సమస్యలను సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా కూడా మా ఆఫీస్ టీం కానీ ఎవరైనా కూడా ఈ విషయంలో ఎప్పుడు కూడా శుక్రవారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. ఈ గ్రీవెన్సెస్ స్వీకరిస్తారు. మిగిలిన అన్ని రోజుల్లో అవైలబుల్గా ఉంటారు. గ్రీవెన్సెస్ డే ఫ్రైడే మాత్రం అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీం ఇక్కడ ఉండి మీ ఇష్యూస్ని సొల్యూషన్ చేయడానికి ప్రయత్నిస్తాం. మా సిస్టర్ వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోలేదండి. వాడికి ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల 20 డేస్ హాస్పిటల్లో పెట్టామండి. మాకు నెలకి 3,500 ఆక్సిజన్ అవుతుందని చెప్పేసి ఒక నెల మేము పెట్టుకున్నామండి. మా స్థామత సరిపోక సార్ దగ్గరికి లాస్ట్ వారం వచ్చామండి సార్ చెప్పుకోవడానికి. వెంటనే చూసి స్పందించి వెంటనే ఒప్పుకున్నారు ఇస్తానని. తలాటం సార్కి సతీష్ గారు చెప్పారండి, హరీష్ స్పోర్ట్స్ సార్ చెప్పారండి.
వెంటనే స్పందించి మాకు ఇవాళ అందజేశారండి. చాలా థ్యాంక్స్ అని చెప్పినందుకు మళ్ళీ ఆయనకి ప్రతిసారి కృతజ్ఞతని. సానా సతీష్ గారు సార్ దగ్గరికి వచ్చామండి శ్రీనివాసాలకి. వెంటనే స్పందించి మాకు హరీష్ రావు గారికి వెంటనే రికమెండ్ చేసి మాకు ఇవాళ ఇది అందజేశారండి. అదే బెడ్ కూడా అరేంజ్ చేసి సార్కి చెప్తున్నారండి. మనం వెంటనే లాస్ట్ పెద్ద దర్బార్కి వచ్చినట్టు ఈ దర్బార్ మనకి 11వ దర్బార్లోనే అందజేయడం సానా సతీష్బాబు చేతుల మీద అందజేసామండి. దీని ముఖ్యం ఏంటంటే ఇది అయిపోయాక కూడా 1 month 2 months మనకి అయిపోయాక కూడా నెక్స్ట్ ఇది మళ్ళీ ఆఫీస్ దగ్గర ఉంటుందండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మళ్ళీ ఇది ఆక్సిజన్ ఎప్పుడైనా ఎవరైనా వాడుకోవచ్చు. జస్ట్ మౌత్ ఒకటే మాస్క్ ఒకటే ఆక్సిజన్ ఒకటే మార్చుకోవాలి. మిగతా ఈ మిషన్ ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటుంది. మన పార్టీ ఆఫీసర్ ఎవరికైనా మనం సర్వీస్ చేసేది. అంటే అందరూ లేని వారికి ఎవరికి 5,000 అంటే చాలా కష్టం మందలి. ఇది ఆ సదుపాయం కూడా మనకి వీళ్ళ అయిపోయిన వెంటనే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా మన పార్టీ ఆఫీస్ సంప్రదిస్తే మనం ఎప్పుడు ఫ్రీగా అందుబాటులో మిషన్ ఇస్తామండి. ఇంత మంచి కార్యక్రమం చేస్తాం. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల దృష్టికి తీసుకువెళతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు బొత్స పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళ మందిరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొనగా విశిష్ట అతిథిగా పార్టీ జిల్లా పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజుతో పాటు ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్, కాకినాడ జిల్లాలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, కురసాల కన్నబాబు, వంగగీత విశ్వనాథ్, ముద్రగడ గిరి, జ్యోతుల చంటిబాబు, దవలూరి దొరబాబులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్గీయ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన సభ జరిగింది. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ఏదో సాధించారని సంబరాలు చేసుకున్నారని, ఏడాది పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా కార్యకర్తలు నాయకులు తీసుకుని వెళ్లాలన్నారు. జిల్లా పరిశీలకులు సూర్యనారాయణ రాజు, వంగగీత విశ్వనాథులు మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ ఆ పాత్రను పోషించేందుకు ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో రూపొందించిన కార్యాచరణను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు నాయకులు కార్యకర్తలకు వివరించారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ బీసీలకు పెన్షన్ ఇస్తానని, నోటికొచ్చిన హామీలను చంద్రబాబు ఇచ్చారని, ఇస్తానన్న సూపర్ 6 పథకాలే అమలు చేయడం లేదన్నారు. ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు అనేక ఎత్తుగళ్లు వేశారని కన్నబాబు మండిపడ్డారు. ముఖ్య అతిథి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మేనిఫెస్టో వస్తుందని, సూపర్ 6 ఉమ్మడి మేనిఫెస్టో వస్తుందన్నారు. మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నాయకులు వైఎస్ జగన్ ని దీన్ని చంద్రబాబు కాపీ కొట్టారన్నారు. షణ్ముఖ వ్యూహం పేరుతో కూటమి పార్టీలు మరికొన్ని హామీలు ఇచ్చాయని, వాటిని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి కూటమి ప్రభుత్వం మెడలను వంచి వాటిని అమలు చేసే విధంగా ఉద్యమిస్తామన్నారు. నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలో ప్రజల్లో ప్రజాగళం పేరుతో చంద్రబాబు చేసిన మోసాలను తీసుకుని వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్, సుంకర శివప్రసన్న, రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, రాగిరెడ్డి బన్నీ, అల్లి రాజబాబు, అబ్దుల్ బషీరుద్దీన్, వద్దినేడి సుజాత, తోట రామ్జీ, చక్రవర్తి, ఖాలిద్ బిన్ వలీ, అజ్జు, హస్సేన్ షరీఫ్, ప్రభాకర్, పవన్, కర్రి చిన్నబాబు, పెద్ద సంఖ్యలో 7 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క జగన్ గారిని ఓడించడం తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని, ఎవరు వస్తే వాళ్ళని తనతో పాటు చేర్చుకుని ఓటమి కట్టి వైఎస్ఆర్ పార్టీని ఓడించడం కోసం ప్రయత్నం చేయడంలో ముఖ్యంగా ఆయన తీసుకున్న ప్రధాన అస్త్రం ఏంటంటే అందమైన అబద్ధాలని ప్రజల్ని నమ్మించే విధంగా జనంలోకి తీసుకెళ్ళడం. ఎలా తీసుకెళ్ళాడంటే గతంలో ఆయన హామీలు ఇచ్చి మోసం చేసిన విషయం కూడా మర్చిపోయే విధంగా పచ్చి అబద్ధాలని, ఆచరణ సాధ్యంగాని హామీలు కూడా ప్రచారం చేశారు. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు లాంటి ముఖ్య నాయకులు, మన నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సందర్భాల్లో మన మేనిఫెస్టో గురించి చెప్పినప్పుడు వారు ఒకటే చెప్పారు, మనం చెప్పినవే కాదు చెప్పనివి కూడా ఇస్తున్నాం, మనం చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేము, నిజాయితీగానే మనం ఎన్నికలకు వెళ్దాం. నిజాయితీగా వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళింది. కానీ
చంద్రబాబు ఒక అబద్ధం ఆ అబద్ధమే తెలిసింది. ఏడాది తిరిగిన తర్వాత చూస్తే ఇచ్చిన ఏ హామీని అమలు చేసే ధోరణి కల్పించకపోగా ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ నోరెత్తకుండా బెదిరింపు ధోరణిలో కక్ష సాధింపు ధోరణిలో ముందుకెళ్తున్న సంగతి కూడా అడిగితే కాల్ చేసుకోమంటున్నారు, అడిగితే నిలబడి మాట్లాడతారు. ఈ వేదిక ద్వారా ఈ బతుకు పెద్దగా పౌరుగా వాళ్ళని మనం చేస్తారు. వాళ్ళకి చెప్తున్నాం, ఇది మా బాధ్యత. మీరు ఎన్నప్పటికీ కూడా మేము వెళ్ళబట్టి మీతో ఈ కార్యక్రమాన్ని మీకే వాగ్దానం నెరవేర్చే దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీకున్న తక్కువ విద్యుత్తో మీరు కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వంతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చూసాం. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు లేదా కర్మాల్ గారు లేదా మీరు ఆ ప్రజలు వాగ్దానం బుద్ధి వాడతాం. ఒకటి కాదు ఇచ్చే ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తనగా మీ బాగున్నారు, దానికి వచ్చి ఎందుకు వచ్చి సాక్ష్యాలు పెట్టించారు, కార్యక్రమం చేశారు. ఎంత మొత్తం చేశారండి మీరు. అమ్మా ఇంత వల్ల ఆలోచన కోరుకున్నారు. కాబట్టి మేము కార్యక్రమం ఈ సమస్య పెట్టుకొని రేపు ప్రధానికి వెళ్తున్నాం, రేపు గ్రామానికి వెళ్తున్నాం, ప్రజలు వచ్చి వాస్తవాలు తెలియజెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలకు దృష్టిలో పెట్టుకుని లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అభ్యర్థులను ఆమోదిస్తూ భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన నిబంధనలను మరింత సరళీకృతం చేయడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, గౌరవ సలహాదారులు విజయ్ కృష్ణ తెలిపారు. కాకినాడ శ్రీనగర్ లో గల అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రాంబాబు, గౌరవ సలహాదారులు విజయ్ కృష్ణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు అడబాల వీరస్వామిరాజా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన విడుదల చేసిన జీవో పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో శ్రీహరి, గరగ రామకృష్ణ పాల్గొన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఇందులో. అదేంటంటే పైన 200 స్క్వేర్ మీటర్స్ పైన అంతా కూడా ప్రాబ్లం లేదండి. మాకు మార్టిగేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఎటువంటి డివిజన్స్ చేయడానికి ఉండదు. ఎక్కడైతే 100 నుంచి 200 మధ్యలోనే ఎక్కువ డివిజన్స్ ఉంటాయి. అది ఒకసారి గవర్నమెంట్ వారు పరిశీలించి దాని మీద కూడా మాకు సరైన రిలాక్సేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ చాలా మంచి రిలాక్సేషన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ గతంలో ఏంటంటే ఫ్రంట్ సెట్ బ్యాక్ కోసం అయితే మనం టీడీఆర్ కొనుక్కొని బోర్డు డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. దాన్ని మన మంత్రి నారాయణ గారు మనకి స్టేట్కి ఇన్కమ్ రావాలని చెప్పేసి ఆయన ఆలోచించి చాలా చక్కగా ఫ్రంట్ సెట్ బ్యాక్స్ని చాలా తగ్గించి బాల్కనీస్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ బిల్డర్స్కి లాభదాయకం, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్కమ్ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి త్వరలో బిఎన్ఎస్ తొలగించడం, అలాగే క్లింక్రేవల్ రిపోర్ట్స్ బాధ్యత కూడా తొలగించాలని చెప్పి మేము మీ పత్రికామూలకంగా మంత్రివర్యులకు విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది గతంలో ఎప్పటి నుంచో మున్సిపల్ శాఖ అధికారులు మాత్రమే చేస్తూ ఉంటారు. దాంట్లో ఉండే ఇబ్బందులు, సాధక బాధకాలు అన్నీ కూడా వారికే తెలుస్తాయి. అయితే ఆ బాధ్యతలను పూర్తిగా మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగం అని చెప్పి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మున్సిపల్ శాఖ మంత్రులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే మన అధికారులకి ఎప్పుడు కూడా భయపడి మన భవన నిర్మాణదారులు కొంచెం వారితో సహకరించి ఎప్పుడు కూడా చేయడం జరుగుతుంది. మేము ప్రైవేటు ప్రాక్టీసు వృత్తిపరంగా చేస్తాం కాబట్టి మాకు అంత అధికారం అనేది ఉండదు. కాబట్టి మమ్మల్ని భవన నిర్మాణదారులు ఎలవ్ చేసే అవకాశం ఉండదు. అందువల్ల దీన్ని ఒకసారి పునఃపరిశీలన చేసి దాని నుంచి తీసివేస్తారని ఆశిస్తూ మంత్రివర్యులకి విన్నపం చేసుకున్నాం. మేమేం చేసామంటే 1.5 మీటర్స్ సెట్ బ్యాక్ ఉన్నదానికి 0.75 కన్సిడర్ చేయమని చెప్పేసి, అలాగే 2 మీటర్స్ ఉన్నదానికి 1.5 ఇలాగ మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాన్ని గుర్తించి అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా, డీవియేషన్ జరగకుండా, మెయిన్గా గ్రౌండ్ లెవెల్లో ఏవైతే జరుగుతున్నాయో డీవియేషన్ ఎక్కువ జరుగుతుంటే ఇబ్బంది పడుతున్నారు ప్రజలని చెప్పి, దానికి ప్లాన్ పర్మిషన్ కూడా వెళ్లకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గే విధంగా జరుగుతుందని చెప్పి మేము దాన్ని వెళ్ళాము.
సో ప్రభుత్వాలు కూడా మంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 స్టేట్లు టెక్నికల్ టీంని పంపించి అక్కడ ఏ విధంగా ఉంది, ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తున్నారు అనేది తెలుసుకుని దాని మీద చర్చించడం జరిగిందండి. సో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ద బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించి మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా కన్సిడర్ చేస్తూ ఈరోజు ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. మీ మీడియా ద్వారా మమ్మల్ని కన్సిడర్ చేస్తూ ఈ రిప్రజెంటేషన్ ఏదైతే చేశారో ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. వర్తక వ్యాపార రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ పొందడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు వ్యాపారులు అంతా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సభ్యురాలు దుర్గాంజలి పిలుపునిచ్చారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కాకినాడ శాఖ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఐసీఏఐ ఎంఎస్ఎంఈ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వర్తకులు, వ్యాపారులు, ఎంటర్ప్రెన్యూర్స్ కు ఎంఎస్ఎంఈపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఐసీఏఐ కాకినాడ బ్రాంచ్ సెక్రటరీ పాండురంగ మూర్తి స్వాగతం పలికారు. చైర్మన్ తాళ్లూరి శ్రీనివాసరాజు అధ్యక్షత వహించగా ఐసీఐ మెంబర్ దుర్గాంజలి ముఖ్య అతిథిగాను, డిఈసీ జీఎం గణపతి విశిష్ట అతిథిగాను, ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి నారాయణరావు బాబ్జీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దుర్గాంజలి మాట్లాడుతూ ప్రతి వ్యాపారవేత్త ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చునన్నారు. డిఈసీ జీఎం గణపతి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ఏర్పాటు చేసే యూనిట్స్ కు ప్రభుత్వం అనేక రాయితీలు, సబ్సిడీలు అందిస్తుందన్నారు. ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి నారాయణరావు బాబ్జీ మాట్లాడుతూ వ్యాపారులతో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ఐసీఏఏ చైర్మన్ తాళ్లూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ త్వరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఎంఎస్ఎంఈపై భారీ స్థాయిలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడంతో పాటు స్పాట్ లోన్స్ అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పవన్ కుమార్, పెద్ద సంఖ్యలో వ్యాపారులు, వర్తకులు, ఎంటర్ప్రెన్యూర్స్ పాల్గొన్నారు. ఒకసారి మీరు కార్యక్రమం పెట్టండి ఎంఎస్ఎంఈ మీద. మా బ్యాంక్ తరఫున మేము ఇన్స్టెంట్గా అక్కడ లోన్స్ కూడా శాంక్షన్ చేసే పద్ధతిలో మీటింగ్ అరేంజ్ చేద్దాము. అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా మేము చూసుకుంటామని చెప్పారు. సో హోప్ మనం తొందరగానే ఇంకో మీటింగ్ ద్వారా ఇలా కాకుండా చాలా పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులందరినీ కలిసే ఒక అవకాశం దొరుకుతుందని మేము ఆశిస్తూ దీనికి గౌరవనీయులైన గ్రంథి నారాయణరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈసారి అంటే కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఒక 10 to 15 days ముందు నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ హోర్డింగ్స్ అయి పెట్టి, యాక్చువల్లీ నిన్న మొన్న కూడా వీ హ్యావ్ టేకెన్ పెయిన్. ఇప్పుడు ఏదో ఉంటా ఉంటుంది వ్యాపారస్తులకి, అయినప్పటికీ మార్నింగ్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి రాలేదని మేము అనుకుంటాం. నెక్స్ట్ టైం మీటింగ్ తప్పకుండా మెంబర్స్ అందరూ ఆల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఎవరు పిలిచినా వచ్చినా రాకపోయినా నిరంతరం వ్యాపార వర్గాలకి ఏ కష్ట నష్టాలు జరగకుండా చూసుకునే ఆడిటర్స్ పిలిచిన మాత్రం తప్పకుండా రావాలనేటువంటి నా అభిప్రాయం. వ్యాపారం చేయడం ఒక టాలెంట్ ఉంటే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేటువంటిది, జిఎస్టీ రూల్స్ చాలా రోజు రోజుకి మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకి అనుగుణంగా మమ్మల్ని తయారు చేసి దాంట్లో మమ్మల్ని ఏ విధంగా నష్టపోకుండా చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియపరుస్తూ, ఇంత చక్కటి అవకాశం కల్పించినప్పటికీ రాలేకపోవడం. ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇక్కడ ఉండే సర్వీసెస్ అన్నీ కూడా 1 point సొల్యూషన్ లాగా ఒక పాయింట్లోనే మీకు ఎవ్రీథింగ్ అన్నీ రావాలి అని అనుకున్నాం. కానీ డే బై డే సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ అటెండీస్ ఏదైతే కన్ఫర్మేషన్స్ ఇవన్నీ తగ్గడము, అలానే నాకు కూడాను డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో ఆక్యుపై అవ్వడం వల్ల సక్సెస్ఫుల్గా అవ్వలేకపోయింది. ఇప్పుడే వారు చెప్పినట్టు ఎస్బీఐ సహకారంతో ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ you inform me in advance so that we'll also plan to have a session so that all traders, MSME entrepreneurs ఎవరైతే ఉన్నారో మీకు బెనిఫిట్ అయ్యే విధంగా డెఫినెట్గా ఒక పీపీటీ రూపంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ రోజున ఒకటి ప్లాన్ చేద్దాం. యూ ప్లాన్ ఏ బిగ్గర్ వే, వెదర్ ఇట్ ఈస్ ఏ హాలిడే ఆర్ డే. కానీ ఒకటైతే ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను, మీ కన్వీనియంట్ టైం కోసం నో ఆపర్చునిటీ విల్ కమ్ అండ్ నాట్ యువర్ డోర్ ఆల్వేస్ అండి. చాలా అద్భుతంగా ఉంది. అందులో నేను పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీగా ఉంది. ఎంఎస్ఎంఈ
ఇందులో ఉండే ఎంటర్ప్రెన్యూర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి, పేమెంట్ రిలేటెడ్ బెనిఫిట్స్ కానీ, ట్యాక్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ కానీ, వాళ్ళకు వచ్చే బ్యాంక్ లోన్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలామంది ట్రేడర్స్ కానీ, మ్యానుఫ్యాక్చర్ కానీ, ఇండస్ట్రీ పీపుల్ కానీ, బ్యాంక్ పర్సన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇటువంటి సెషన్స్ మరిన్ని జరపాలి, మరిన్ని కండక్ట్ చేయాలి, ఇలా వ్యాపారవేత్తలందరినీ ఒక చోట తీసుకురావాలి. ఇలాంటి మంచి మంచి కొలాబరేషన్స్ బ్యాంక్ పీపుల్తోనూ, ట్రేడ్ యూనియన్స్తోనూ, ఇలాంటి వ్యాపారవేత్తలు, ఐసీఏ మెంబర్స్లతోనూ ఇలాంటివన్నీ కండక్ట్ చేయాలని చెప్పి చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటెడ్ మీ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సభ్యులు రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎస్ఆర్ఎంటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిక్రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వృద్ధాశ్రమం చైర్మన్ కృష్ణప్రకాష్ అధ్యక్షత వహించగా ఎస్ఆర్ఎంటీ ఈడీ సుధీర్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు విశిష్ట అతిథిగాను, క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ఇన్మేట్స్ కి ఏర్పాటు చేసిన 4 సిక్రూమ్లను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అతిథులు సుధీర్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం ద్వారా అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ గవర్నర్ వెంకటేశ్వరరావు పర్యటనలో సూచించిన సిక్రూమ్ నిర్మాణాన్ని వృద్ధాశ్రమం చైర్మన్ కృష్ణప్రకాష్ దాతల నుండి విరివిగా విరాళాలు సేకరించి నిర్ణీత సమయం సిక్రూమ్లు నిర్మించి ప్రారంభించినందుకు అభినందనలు తెలియజేశారు. ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ వృద్ధాశ్రమం ఇన్మేట్స్కు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు తమ అంబులెన్స్ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమం అభివృద్ధి కృషి చేసిన పలువురు రొటేరియన్లు దాతలను వృద్ధాశ్రమం కార్యవర్గం సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, డాక్టర్ టీవీ బాలకృష్ణ, డాక్టర్ సతీష్, వి సూర్యారావు, సత్యపాల్, చార్మినార్ వర్మ, నల్లమిల్లి మాచారెడ్డి, ఉషారాణి, డిఏఎన్ వర్మ, మమతా శ్రీనివాస్, రోటరీ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే ప్రసాద్ గారికి ఏమైనా పని అప్పు చెప్తే పని రాక్షసులు పని అయ్యే వరకు అందరూ తినేసి పని చేస్తారు. చక్కగా కంగ్రాచులేషన్స్. మీకు విశ్వేశ్వరరావు సేవకి మరో పేరు. అలాగే శ్రీకాంత్ గారు లాస్ట్ ఇయర్ చాలా చక్కగా చేసి నిర్వహించారు. బాలకృష్ణ గారి అన్నపూర్ణ పథకం అయితే ఇంకా పర్మనెంట్గా అది గుర్తుండిపోతుంది మన ఓల్డ్ ఏజ్ ఉన్నంతకాలం కూడా. అలాగే ఇక్కడ ఉన్న వర్మ గారు అందరూ కూడా అందరూ అందరి పేరు చెప్పలేకపోవచ్చు. అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మేడం ఉషారాణి గారికి, ఆవిడే కాకుండా వాళ్ళ అమ్మాయిని మెడ్రాస్ నుంచి తీసుకొచ్చి కూడా ఇక్కడ సేవలు చేస్తున్నారంటే నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా, మీకు హృదయపూర్వక నమస్కారాలు. ఇలాగే ఈ స్ఫూర్తితోటే మన డాక్టర్ సతీష్ గారు నెక్స్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. పైకి వచ్చాక కూడా చాలా బాగున్నాయి రూమ్స్. అది మేము ఇవ్వటం ఒకటైతే ముందు దగ్గరుండి చేయించడం అందరూ ప్రసాద్ గారికి చాలా పేరు నా గుర్తులో ఫస్ట్ టైం పంచుతాను. అందరూ మీరేం అనుకోవద్దు. చేయించిన విధానం కానీ చేయించిన ప్రాసెస్ ఫాస్ట్గా చేయించేసారు, అంతా చాలా బాగుంది. సోలార్ ప్యానల్ వేయించారు, లేటెస్ట్గా వేయించారు. అదే చూస్తాను అంతా నా ఇంట్లో చాలా లేటెస్ట్ వేయించారు. అది కూడా ఒక మంచి అమౌంట్, తక్కువ అమౌంట్, నార్మల్గా చాలా ఎక్కువ అవుతుంది. అది నేను చూసిన దాని ప్రకారం ఒక మంచి అమౌంట్లో వేయించారు. అది కూడా కొత్త ప్యానల్స్ అది సైజు ప్యానల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అవి రూమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అవన్నీ ఒక చాలా బాగా చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా ఉపయోగించారు అంతా. సో ప్రస్తుతానికి అంతా నా దగ్గర ఇంకా నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడే నేను తెలుసుకుంటాను మీ అందరి గురించి. ఫ్యూచర్లో ఏమంటే మాట్లాడతాను. అయితే ముఖ్యంగా ఈ
ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో సిక్ అయినప్పుడు ఎవ్రీ మినిట్ చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఈ హార్ట్ పేషెంట్స్, డయాబెటిక్ ఇట్లా ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి. ట్రస్ట్ హాస్పిటల్ నుంచి ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఎవరికి సిక్ ఉన్న వెంటనే పంపిస్తాను. వీలుంటే డాక్టర్ ఆ సీనియర్ టెక్నీషియన్ సహాయంతో అన్ని ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ పంపిస్తాను. వన్స్ స్టెబిలైజ్ చేసిన తర్వాత చైర్మన్ గారు, సెక్రటరీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సహకారంతో వాళ్ళు ఎక్కడికి షిఫ్ట్ చేయమంటే అక్కడికి షిఫ్ట్ చేస్తామని తెలియజేస్తాం. మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని, వాటి వలన కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా పిఠాపురంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఏదైతే చెడు వ్యసనం ఉందో దానికి అలవాటే ఆ టైం టు టైం అవ్వకపోతే మీకు వణుకు వచ్చేయడం, ఒక రకమైన చిరాకు రావడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం మన సినిమాల్లో కూడా చూస్తాం కదా, ఆ రకంగా తయారవుతుంది. అలవాటు లేని వారు ఎట్టి పరిస్థితుల్లో అలవాటు చేసుకోకండి. ఎవరైనా అలవాటు ఉంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి, దీనికి ప్రత్యేకమైన డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. అదేవిధంగా మీకు ఇంకోటి, ఈ అలవాటు అయిన తర్వాత గవర్నమెంట్ కూడా అంత ఈజీగా ఊరుకోదు. భారతదేశ ప్రభుత్వంతో పాటు అన్ని ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతుంది. మీరు ఒక్కసారి నార్కోటిక్ కేసులో కానీ బుక్ అయ్యారంటే మీ ఎంటైర్ లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం ప్రజెంట్ జీవితాన్ని చాలా క్రమబద్ధీకరంగా ఒక నిబద్ధతతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను యువతను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా మరీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు యువతే భారతదేశాన్ని వెన్నెముక. యువత మీరు లేని పక్షాన ఒక 10-20 సంవత్సరాల తర్వాత మన భారతదేశం అన్నది గ్రోత్ ఉండదు. కాబట్టి మీరందరూ బాగా డెవలప్ అవ్వాలి, మంచి పొజిషన్స్కి వెళ్ళాలి. ఈ చెడు వ్యసనాలకి 100% దూరంగా ఉండాలి. మీతో పాటు ఒక 10 మందిని మీరు ఎడ్యుకేట్ చేయండి. దాని ద్వారా మీరు బాగుపడితే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, మన భారతదేశం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. పిఠాపురంలో ప్రత్యేకంగా మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వస్తున్న నియోజకవర్గం. ఇక్కడ అసలు మన సిఐ శ్రీనివాస్ గారు, ఎస్ఐ గారు, మొత్తం మన ముగ్గురు ఎస్ఐలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇటువంటి చెడు పనులు చేసి మీరు ఎవరు కూడా పెద్దవారు రికమెండేషన్ కూడా చేయకండి. ఎవరు రికమెండేషన్ చేయించుకున్నా కూడా వారు వదిలే ప్రసక్తి లేదు. మన పిఠాపురం పోలీస్ సిబ్బంది కూడా చాలా ఉక్కుబాధలు పెడతా నేను గమనిస్తూ ఉన్నాను చాలాసార్లు. ఎక్కడికక్కడ వాళ్ళు కాస్త చూస్తూ ఉన్నారు, యువతను ఎప్పటికప్పుడు స్క్రీన్ చేస్తూ ఉన్నారు. ఎవరో చూడట్లేదని మీరు అనుకుంటారు, కానీ ఇప్పుడు ఇది డిజిటల్ యుగం. మీరు ఏం చేస్తున్నారు అన్నది ప్రతిదీ కూడా నోటిఫై అవుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అభివృద్ధి దిశగా ముందుకెళ్ళండి, చదువుల మీద దృష్టి పెట్టండి, కెరీర్ మీద దృష్టి పెట్టండి. మీకు ఏదైనా సలహాలు కానీ కావాలంటే ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటాను. హెల్త్ రిలేటెడ్గా కానీ ఏదైనా అనుకోకుండా మీరు తప్పు జరిగి ఉంటే ఈ రిలేటెడ్గా మీరు నన్ను వచ్చి పర్సనల్గా కలవండి. మీకు నేను ఏ విధంగా సలహా ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి మనం త్వరలో పిఠాపురం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం అంతా కూడా మాదక ద్రవ్యం అన్నదే అలా ఇటువంటి ఒక పదం కూడా మనం ఎవరు వినకూడదని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో గల వికాస కార్యాలయంలో పీడీ తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. ప్రసిద్ధి చెందిన డెక్కన్ ఫార్మా, SBI ఫైనాన్స్, ఇండియన్ ఫార్మా తదితర ప్రముఖ కంపెనీలలో వివి ఉద్యోగాల నిమిత్తం 10th నుండి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని పీడీ లచ్చారావు తెలిపారు. 10th క్లాస్ నుంచి బీటెక్ వరకు పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అర్హులు. శాలరీ 10,000 నుంచి సుమారుగా 40,000 మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీటిలో ప్రధానంగా పాల్గొనే కంపెనీస్ డెక్కన్ ఫార్మా కంపెనీ, ఇసుజు ఫార్మా కంపెనీ, ఇండస్ ఫార్మా కంపెనీ, SBI ఫైనాన్స్ కంపెనీ, అట్లాగే ఇండస్ కాపీ వంటి 6 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతుంది. కావున నిరుద్యోగత ఎవరైనా ఉంటే ఈ జాబ్ మేళాకి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. అయితే ఈ జాబ్ మేళాలో పాల్గొన్న అభ్యర్థులందరూ ముఖ్యంగా గమనించవలసింది ఏమనగా, ఇక్కడ ఇచ్చే ప్రతి జాబ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎవరికి ఎటువంటి రుసుము కూడా చెల్లించిన అవసరం లేదు. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, లేదా లోకేష్ గారి యొక్క ఆదేశానుసారం ఇవంతా కూడా వికాస్ ఆఫీస్ నందు జరిగే ప్రతి జాబ్ మేళ
ఉచితంగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వబడతాయి తప్ప ఎవరి దగ్గర ఎటువంటి రుసుము కూడా తీసుకోవని మరొకసారి తెలియపరుస్తున్నాను. కాకినాడ రమణయ్యపేట గ్రామంలో ఏపీఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద గల హ్రీం పీఠంలో గల శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానంలో శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు రెండవ రోజున శ్రీ వారాహి సన్నిధానంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, హోమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా హ్రీం పీఠం ఉపాసకులు ఈశ్వర్ మాట్లాడుతూ పీఠంలో గుప్త నవరాత్రి మహోత్సవాలను వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా భక్తులు పీఠంకు విచ్చేసి అమ్మవారికి స్వయంగా పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే కనుక కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని అభిలషిస్తున్నారు. వరల్డ్ బ్యూటీషియన్ డేని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు ఐబీహెచ్ఎస్ డైరెక్టర్స్ మెట్టా రాధా సరస్వతి, అప్పసాని కృష్ణకుమారి తెలిపారు. స్థానిక భానుగుడి సెంటర్లో ఐబీహెచ్ఎస్ ఆధ్వర్యంలో వరల్డ్ బ్యూటీషియన్ డే సందర్భంగా సర్వీస్ ప్రాజెక్ట్స్ ద్వారా కాకినాడలో ఉన్న బ్యూటీషియన్స్ అందరూ రోటరీ క్లబ్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఐబీహెచ్ఎస్ డైరెక్టర్స్ మెట్టా రాధా సరస్వతి, అప్సాని కృష్ణకుమారి మాట్లాడుతూ మా సంస్థ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం మంచి ఇన్స్పిరేషన్ గా ఉందన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కు సహకరించిన రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ఉదయభాను సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఐబీహెచ్ఎస్ డైరెక్టర్స్ బ్యూటీషియన్ కేక్ కట్ చేసి వరల్డ్ బ్యూటీషియన్ డే ఆనందంతో జరుపుకున్నారు. ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ చెప్తున్న ఐబీహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మరియు కాకినాడలో ఉన్న అన్ని బ్యూటీ పార్లర్స్ నిర్వాహకులు, ట్రైనీస్, ఫ్యాకల్టీ అందరూ కలిసి ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. వరల్డ్ బ్యూటీషియన్ డే సందర్భంగా రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ బ్లడ్ బ్యాంక్ తరపు నుంచి ఈ బ్లడ్ కలెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మా రోటరీ క్లబ్ తరఫున, రోటరీ బ్లడ్ బ్యాంక్ తరఫున వరల్డ్ బ్యూటీషియన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు చేసే ఈ సర్వీస్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. బ్యూటీషియన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా బ్యూటీషియన్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఐబీహెచ్ఎస్ నుంచి చిన్న సేవా కార్యక్రమం చేస్తున్నాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేస్తాము. దీనిలో మా స్టూడెంట్సే కాకుండా కాకినాడలో ఉన్న బ్యూటీషియన్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ చిన్న సేవా కార్యక్రమం ద్వారా మేము కూడా ప్రజలకు ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అరేంజ్ చేస్తాము. దీనికి సహకరించిన రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళని వాళ్ళున్న పరిస్థితుల కన్నా చాలా అందంగా తీర్చిదిద్దటమే కాకుండా వీళ్ళకి అందమైన మనసు ఉంది. ఈ మనసుతోటి మంచి సేవా కార్యక్రమాలు కూడా చేయగలుగుతాము అని మేము ఎవరైతే కాకినాడలో ఉన్న బ్యూటీషియన్స్ అందరూ ఉన్నామో ముందరికి వచ్చి ఇవాళ ఒక చిన్న ప్రోగ్రాం చేద్దాము, ఒక చిన్న సేవా కార్యక్రమం, అందులో రక్తదానం కన్నా మంచి దానం లేదని తెలిసి మేము ఈ ప్రోగ్రాం ముందరికి వచ్చి చేస్తున్నాము. ఐబీహెచ్ఎస్ నుంచి మా స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ, మా మేడం కేకే మేడం అండ్ చాలామంది లోకల్ బ్యూటీషియన్స్ కూడా వచ్చి వాళ్ళ బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడకు విచ్చేసే ఏసీఎస్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబును ది ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్, సెక్రటరీ కొప్పన ప్రసాద్, ట్రెజరర్ భారతం సూర్యనారాయణమూర్తి, జాయింట్ సెక్రటరీ నక్కా శ్రీ నగేష్, కౌన్సిల్ మెంబర్ ఏవిటి వర్మ, మెంబర్ బీవీఎల్ నరసింహారావులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్ ఎంపీ సానా సతీష్ బాబుకు సాలువ కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బాపిరాజు, వై దివాకర్, ఏఎస్ స్వరూప్, ఏ సతీష్ కుమార్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా దర్బార్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్పష్టం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లండి, పార్టీ శ్రేణులకు రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేయడం హర్షణీయం, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఏపీ అధ్యక్షులు రాంబాబు ఉద్బోధ. ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్తో వర్తకులకు ప్రయోజనాలు ఎన్నో, ఐసీఏఏ సభ్యురాలు దుర్గాంజలి వెల్లడి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.